సో బేసిక్స్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ సెటప్ అయితే చూద్దాము. రిక్వైర్మెంట్స్ ఏమైతే కావాలి, HTML ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ట్యాగ్స్ మనం రాయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీంట్లో మనకి టూ థింగ్స్ కావాలి. సో HTML కి ఎటువంటి సాఫ్ట్వేర్ అయితే అవసరం ఉండదు. సో ఎందుకంటే ఇది బ్రౌజర్ కంపాటబిలిటీ లాంగ్వేజ్ కాబట్టి, సో ఆల్ బ్రౌజర్స్ HTML యొక్క సింటాక్స్ ని అర్థం చేసుకోగలిగితే, సో దానికోసం మనకి స్పెషల్ గా సాఫ్ట్వేర్స్ అయితే ఏమి ఇన్స్టాల్ చేయవసరం లేదు. ఓకే, సో బట్ మనం ప్రోగ్రామ్ రాయాలి కాబట్టి రాయడానికి ఒక అప్లికేషన్ కావాలి. సో అప్లికేషన్స్ ఏమంటారంటే ఎడిటర్స్ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎడిటర్. ఓకే, సో ఎడిటర్ లో చాలా ఎడిటర్స్ ఉన్నాయి మార్కెట్ లో. సో ఇనిషియల్ బేసిక్ థింగ్ వచ్చేసి నోట్ ప్యాడ్ యూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ సో కొంచెం అడ్వాన్స్డ్ కావాలంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వాడచ్చు. సో ఐడియాస్ కూడా యూస్ చేస్తూ ఉంటాం మనం మార్కెట్ లో. సో విఎస్ కోడ్ యూస్ చేస్తారు, అండ్ సబ్లైన్ టెక్స్ట్ యూస్ చేస్తారు. సో ఇలా మార్కెట్ లో చాలా ఐడియాస్ ఉన్నాయి. సో పాపులర్ గా వచ్చేసి మనం విఎస్ కోడ్ అనే దాన్ని మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో సబ్లైమ్ టెక్స్ట్ లైక్ దిస్. ఓకే, సో ఇలాగ మనం నోట్ ప్యాడ్ అండ్ నోట్ ప్యాడ్ ప్లస్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ సబ్లైమ్ టెక్స్ట్ కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు మనం విఎస్ కోడ్ అయితే ఫాలో అవుతాము. సో విజువల్ స్టూడియో కోడ్, సో దీన్ని డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మనం HTML కోడ్ అండ్ CSS జావా స్క్రిప్ట్ కూడా మనం విఎస్ కోడ్ అయితే యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ క్రియేట్ చేసాము. సో ఇలాగా ఒక అప్లికేషన్ లో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ నేమ్ వచ్చేసి index.html అని పెట్టాలి. సో ఇది HTML ఫైల్ కాబట్టి ఎక్స్టెన్షన్ .html కంపల్సరీగా ఉండాలి. మనకి PDF ఫైల్స్ కి .pdf, .doc, .jpg, .mp3, mp4, svg ఎట్లా ఉంటాయో అలాగే ఇది HTML ఫైల్ కాబట్టి index.html ఫైల్ అని మీరు సేవ్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారో ఈ ఫైల్ ఆటోమేటిక్ గా ఒక బ్రౌజర్ సింబల్ లోకి ఐకాన్ లోకి మనకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ఈ ఫైల్ రాయడానికి మనం ఎడిటర్స్ అని మనం యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు వన్స్ ఇక్కడ ట్యాగ్స్ అనేది యాడ్ చేసిన తర్వాత, సో దీని యొక్క అవుట్పుట్ ని ఎక్కడ చూడాలంటే మనకి బ్రౌజర్ అయితే కావాలి. సో ఏదో ఒక బ్రౌజర్ అనే దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది క్రోమ్ అవ్వచ్చు, ఓకే, లేదు అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూస్ చేయొచ్చు, లేదు అంటే ఓపెరా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఏదో ఒక బ్రౌజర్ అయితే మనకి నీడెడ్ అనమాట. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూడడానికి, అవుట్పుట్ చూడడానికి. ఓకే, సో బేసిక్ రిక్వైర్మెంట్ అయితే ఎన్ఎఫ్ అనమాట. సో HTML మన ప్రోగ్రామ్ రాయడానికి సో రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. సో జస్ట్ ఎడిటర్ ఒకటి, బ్రౌజర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎడిటర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకే, సో బ్రౌజర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలని ఒకసారి చూద్దాం. ఓకే, సో మీరు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో చేసిన తర్వాత యూఆర్ఎల్ లో మీరు విఎస్ కోడ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అనమాట. సో విఎస్ కోడ్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే మీకు ఒక మెయిన్ యూఆర్ఎల్ వస్తుంది. సో దిస్ ద మెయిన్ యూఆర్ఎల్ అనమాట. code.visualstudio.com. సో దిస్ ద వెండర్. సో ఫస్ట్ లింక్ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ ట్యాబ్ లోకి అయితే మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి విండోస్ అని, లైనక్స్ అని, మ్యాక్ అని, ఇలా 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మన ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు వాట్ ఈస్ ప్లాట్ఫామ్ అని. సో ప్లాట్ఫామ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ అని చెప్పాలి. ఓకేనా, రైట్. సో దీంట్లో మన మిషన్ వచ్చేసి విండోస్ ప్లాట్ఫామ్ కాబట్టి, సో విండోస్ కి రిలేటెడ్ గా ఉన్న మన ఇన్స్టాలేషన్ ఫైల్ అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి విండోస్ ప్లాట్ఫామ్ లోనే 3-4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ ఇన్స్టాలర్ అని ఒకటి, సిస్టమ్ ఇన్స్టాలర్ అని ఒకటి, జిప్ టైప్ ఒకటి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇన్స్టాలర్ ఒకటి, ఇలాగ 4 డిఫరెంట్ వేస్ లో ఇచ్చారు. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే యూజర్ ఇన్స్టాలర్
అంటే పర్టికులర్ యూజర్స్ మాత్రం యూజ్ చేయాలి అంటే సో మన యూజర్ లెవెల్లో మనం దీన్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. సో అలా కాకుండా సిస్టమ్ లెవెల్లో మనం ఇన్స్టాల్ చేయగలిగితే ఏ యూజర్ అయినా సరే దీన్ని మనం నావిగేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే జిప్ అండ్ కమాండ్ లైన్లో కూడా దీన్ని మనం వర్కౌట్ అయితే చేయొచ్చు. సో ఈ కేసులో అయితే నేను సిస్టమ్ ఇన్స్టాలర్ని అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. సో దీనికి మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క టైప్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయండి. X64 ARM64 అనేది. సో నా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే 64X64. సో దీనికి నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో సో మీరు అక్కడికి హిట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డౌన్లోడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విఎస్ కోడ్ సెటప్ అనేది మనకి డైరెక్ట్ గా .exe ఫైల్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ సెటప్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేసి మనం ఇన్స్టాల్ అయితే చేయాలి. ఓకే. సో ఇన్స్టాలేషన్‌కి చాలా సింపుల్ ఇన్స్టాలేషన్ అన్నమాట. సో ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే జస్ట్ దీన్ని రైట్ క్లిక్ చేసి ఆహ్, ఏ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా! సో దీని మీద కూడా మీరు క్లిక్ చేయొచ్చు. సో ఆల్రెడీ నా దగ్గర నాకు విఎస్ కోడ్ ఉంది. సో నేను ఇది ఇన్స్టాల్ చేయట్లేదు. సో చాలా సింపుల్ గా చేయొచ్చు. సో జస్ట్ ఎస్ఎస్ అని కొట్టుకుంటూ వెళ్ళండి. సో జస్ట్ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అని వస్తుంది. ఒక చెక్ బాక్స్ అయితే పెట్టేసి నెక్స్ట్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? సింపుల్ ఇన్స్టాలేషన్. రైట్. సో ఇది విఎస్ కోడ్. సో ఇంకా బ్రౌజర్ అయితే మనకి ఆల్రెడీ మన సిస్టమ్ లో బ్రౌజర్ ఇన్స్టాలేషన్స్ డిఫాల్ట్ బ్రౌజర్స్ ఉంటాయి. క్రోమ్ బ్రౌజర్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఏదో ఒక బ్రౌజర్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. రైట్. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూసాం కదా! సో విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి మెయిన్ ఐడియా అన్నమాట. సో దాంట్లోనే మనం ఫైల్స్ అన్ని క్రియేట్ చేసి సో మనం ఇప్పుడు నేర్చుకోబోయే ట్యాగ్స్ అన్ని కూడా అక్కడే రాస్తాము. సో దాని యొక్క అవుట్‌పుట్ మనం చూడడానికి బ్రౌజర్‌ని అయితే మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. స్టెప్ 2 ఏంటంటే మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఫస్ట్ మనకి డైరెక్టరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీఎస్ కోడ్‌లో మనం మల్టిపుల్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటాం. ఓకే. సో పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్ ఇవన్నిట్ల మీద. సో వాటికి అన్ని ఫైల్స్‌ని ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం పెట్టుకోవాలంటే దాన్ని ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటాం కదా! సో దాన్ని టెక్నికల్‌గా డైరెక్టరీ అని పిలుస్తారనమాట. ఓకే. సో దానికోసం మనం ఒక ఫోల్డర్‌ని అయితే మనం క్రియేట్ చేయాలి. సో ఫోల్డర్‌ని అయితే క్రియేట్ చేద్దాము. ఓకే. సో దానికోసం మీరు ఏదో ఒక డ్రైవ్‌ని అయితే ఓపెన్ చేయండి. సో డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో నేను సి డ్రైవ్‌కి వెళ్ళాను. సో సి డ్రైవ్‌కి వెళ్ళిన తర్వాత ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాము. ఓకే. సో నిన్న మనం ఆల్రెడీ ఒక ఎఫ్ఎస్ ఫాస్ట్ ట్రాక్ ఫుల్ స్టాక్ 6 పిఎం అనేది ఒకటి పెట్టాం కదా! వెబ్ అనేసి. సో దీంట్లో నేనైతే ఓకే. జస్ట్ ఎ మొమెంట్. ఓకే. సో ఈ ఫోల్డర్‌ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఎఫ్ఎస్ ఫుల్ స్టాక్. ఓకే. సో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. సో ఈ ఫోల్డర్ నేమ్ గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైనా మర్చిపోతే చెప్పాను. ఓకే. సో దీంట్లో జావా అండ్ వెబ్ ఉంది కదా! సో ఈ వెబ్‌లో ఉన్న ఫైల్స్ ప్రస్తుతానికి ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తాను. ఓకే. ఓకే. రైట్. సో ఫైల్స్ అన్ని డిలీట్ చేశాను. జస్ట్ ఇమేజెస్ అయితే ఉంచాను. ఓకేనా? రైట్. ఓకే. ఇప్పుడు నాకు వీఎస్ కోడ్‌లో ఈ ఫోల్డర్‌ని అయితే మనం ఓపెన్ చేయాలి. సో దానికోసం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. సో ఇది ఇంటర్ఫేస్ అన్నమాట. విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటది. సో నేను ఒకసారి మన ఫోల్డర్ ఓపెన్ చేయడానికి ఫైల్ మెనూకెళ్ళిపోయి ఓపెన్ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదా! సో దీని మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మన ఫోల్డర్‌కి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ మనం ఫుల్ స్టాక్ ఏఐ నవంబర్ అని పెట్టాం. సో దీంట్లో మనకి
వెబ్ అన్నమాట. సో దీని మీద సెలెక్ట్ చేయండి. ఓకే. సో ఇలా అయితే మనకి సెలెక్ట్ అయిపోయింది. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వెల్కమ్ ట్యాబ్ ఉంది కదా ఓపెన్ అయ్యి. సో దీన్ని అయితే నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే. సో ఇది మనకి విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో మీరు ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటే దీన్ని ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అంటారు. సో ఇక్కడ మన న్యూ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో రిసోర్స్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ రిసోర్స్ అండ్ ప్రాజెక్ట్ ఫైల్ ఆర్డరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తది. సో ఈ లెఫ్ట్‌కి వచ్చేసి ఇయన్నీ ఐకాన్స్ అన్నమాట. ఓకే. సో ఈ ఐకాన్స్ ఇది ఎక్స్‌ప్లోరర్, ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఇది సెర్చ్ అన్నమాట. ఓకే. ఇదేమో సోర్స్ కంట్రోల్, ఇది వచ్చేసి రన్ అండ్ డీబగ్ యూజ్ చేసేది. ఇది ఎక్స్‌టెన్షన్స్ ఏమన్నా యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది మనకి ఫైల్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ ఈ ఏరియా వచ్చేసి మనం ఇప్పుడు బిల్డ్ చేసే కోడ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మనం ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాం. ఓకే. సో సింపుల్ యూజ్ ఇంటర్ఫేస్ ఉంటుంది విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద డెవలపర్స్ అన్నమాట. చాలా ఈజీగా మనం దీన్ని ఆర్గనైజ్ చేయొచ్చు, ఈజీగా వర్క్ చేయొచ్చు దీంట్లో. ఓకే. సో ఫస్ట్ మనకి ట్యాగ్స్ రాయాలంటే మనకి ఫైల్ అయితే కావాలి. సో లాస్ట్ క్లాస్ ఆల్రెడీ నేను స్ట్రక్చర్ గురించి చెప్పాను కదా, డాక్ టైప్, హెచ్టిఎంఎల్ ఓపెన్ అండ్ క్లోజ్, హెడ్ ఓపెన్ అండ్ క్లోజ్, బాడీ ఓపెన్ అండ్ క్లోజ్, ఇవన్నీ డిస్కస్ చేసాం. ఓకే. సో ఇప్పుడు నేను దీనికి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. సో మీరు ఫైల్ క్రియేట్ చేయడానికి సో జస్ట్ మీరు ఇక్కడ ఇది ఫైల్ ఏరియా కదా, ఇక్కడ మౌస్ పవర్ తీసుకొచ్చి జస్ట్ క్లిక్ చేస్తే మీకు బార్డర్ అయితే హైలైట్ అవుతుంది. సో హైలైట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఐకాన్స్ యూస్ చేయొచ్చు. ఇక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే న్యూ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది రీఫ్రెష్ చేయొచ్చు. ఓకేనా. సో నాకు ఫైల్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఐకాన్ క్లిక్ చేసి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. సో ప్రతి వెబ్సైట్ కి రూట్ ఫైల్ ఏదైనా ఉందంటే దాన్ని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ నిన్న క్లాస్ లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఫస్ట్ ఏంటి మనకి డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్. సో ఇది మనం బ్రౌజర్ చెప్తున్నాం ఈ డాక్యుమెంట్ టైప్ ఏంటి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని చెప్పేసి. అండ్ ఆల్సో బ్రౌజర్ కి ఏం చెప్తున్నాం ఇది HTML5 లేటెస్ట్ వెర్షన్ యొక్క ట్యాగ్స్ కూడా ఇందులో యూజ్ చేస్తున్నానని అర్థం అనమాట. సో తర్వాత మనకి రూట్ ఫైల్ HTML. సో ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. సో తర్వాత ఇక్కడ మనకి హెడ్ ఫైల్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. సో తర్వాత వచ్చేసి బాడీ ట్యాగ్ అన్నమాట. సో బాడీని ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. ఓకే. ఇది స్ట్రక్చర్. ఇది మన విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తే ఇవన్నీ కూడా మళ్ళీ ఇలా మనం రాయవసరం లేదు. సో దీనికి ఒక షార్ట్ కట్ అయితే ఉంది. సో ఆ షార్ట్ కట్ అయితే యూస్ చేద్దాం. సో ఏంటి ఆ షార్ట్ కట్ అంటే షిఫ్ట్ పట్టుకొని 1 ప్రెస్ చేయండి, మీకు ఎక్స్క్లమేటర్ మార్క్ హైలైట్ అవుతుంది. సో రిలీజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో ఆటోమేటిక్ గా మనకి బేసిక్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను. సో జెట్ చేసేసా, షిఫ్ట్ పట్టుకొని 1 ప్రెస్ చేస్తే మీకు ఎక్స్క్లమేటర్ మార్క్ హైలైట్ అవుతుంది. సో దాన్ని రిలీజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు బేసిక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో ఈ స్ట్రక్చర్ అనేది ఎవ్రీ ఫైల్ కి మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఈ షార్ట్ కట్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు డాక్యుమెంట్ టైప్ వచ్చేసింది, HTML రూట్ ఓపెన్ అండ్ క్లోజ్ వచ్చింది, హెడర్ ఓపెన్ అండ్ క్లోజ్ వచ్చింది, అండ్ బాడీ ఓపెన్ అండ్ క్లోజ్ వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో హెడ్ ట్యాగ్ వచ్చేసి మనకి మెటా కంటెంట్ అన్నమాట. సో దీంట్లో SEO పర్పస్ కానీ టైటిల్ యాడ్ చేయడం కానీ వ్యూ కోడ్స్ యాడ్ చేయడం కానీ ఓకే రీఫ్రెష్ ఈ సైట్ ఎన్ని టైమ్స్ రీఫ్రెష్ చేయాలనేది. సో ఈ మెటా కంటెంట్ అంతా కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు హెడ్ ట్యాగ్ లో. అలాగే మనకి ఎక్స్టర్నల్ CSS ఫైల్స్ కానీ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ బూట్ స్ట్రాప్ jQuery ఇలా ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏదైనా సరే మనం ఈ హ్యాడ్ ట్యాగ్ లో లింక్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు బాడీ ట్యాగ్ అన్నమాట. సో ఈ బాడీ ట్యాగ్ లో మనం ఏం బిల్డ్ చేస్తాం అంటే ఏదైతే కంటెంట్ మీరు బ్రౌజర్ లో చూపించాలనుకుంటున్నారు. సో కంటెంట్ అంటే ఏంటి, సో ఒక హెడింగ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఓకే. సో లేదంటే టేబుల్స్ కానీ ఫార్మ్స్ కానీ లిస్టులు కానీ సో వాట్ ఎవర్. సో మీరు ఏదైతే కంటెంట్ వెబ్ పేజ్ లో మీరు చూపించాలనుకుంటున్నారో ఆ కంటెంట్ యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఈ బాడీ ట్యాగ్ లో మనం రాయవలసి ఉంటుంది. ఓకేనా. సో ఈ బాడీ ట్యాగ్ లో మనం ఎలిమెంట్స్ రాస్తే ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి బ్రౌజర్ లో కనిపిస్తాయి. ఓకే. సో ఇది ఫస్ట్. సో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి హెడ్డింగ్స్ ఎట్లా పెట్టాలి HTML లో. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ కానీ ఒకసారి వెబ్సైట్స్ ఏదైనా ఓపెన్ చేద్దాం. సో అసలు వెబ్సైట్ ఎట్లా ఉంటుంది అనేది. సో దానికోసం నేను మన వెబ్సైట్ ఓపెన్ చేస్తాను.
ఎస్. సో వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూస్తే చూడండి, మనకి ఇది ఒక హెడ్డింగ్ కింద కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్, నెక్స్ట్ ఒక ఇమేజ్ ఉంది. ఇటు పక్కన ఇది ఒక బటన్ కింద కనిపిస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా కింద స్క్రోల్ చేస్తే అగైన్ మీరు చూడండి, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, నెక్స్ట్ ఇది ఒక స్మాల్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్స్ లాగా, మళ్ళీ పారాగ్రాఫ్స్. సో ఇవి ఒక కార్డ్స్ అన్నమాట. సో ఈ కార్డ్స్ లో హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఐకాన్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇమేజెస్. సో మీరు వెబ్సైట్ అంతా ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆల్మోస్ట్ మనకి ఈ కంటెంట్ కనిపిస్తుంది. ఓకే, సో మోస్ట్లీ మనకి హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఐకాన్స్, ఇమేజెస్ యాడ్ చేయడం, ఓకే, దీని అలైన్మెంట్స్ ఇవ్వడం, సో ఇవన్నీ కూడా కామన్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ మనం వర్క్ చేసేది టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ మీద మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. సో మరి అలాంటి టెక్స్ట్ మనం కూడా మన పేజెస్ లో పెట్టాలి అంటే, సో HTML వచ్చేసి మనకి హెడ్డింగ్స్ పెట్టడానికి H6 ట్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేసింది. సో మీరు ఇక్కడ ట్యాగ్స్ రాసేటప్పుడు మళ్ళీ ఇలాగ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఎంత మీరు కష్టపడ అవసరం లేదు. విజువల్ స్టూడియో కోడ్ లో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, జస్ట్ H1 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, సో మీరు పారాగ్రాఫ్, లైక్ ఇప్పుడు మనకు ఒక హెడ్డింగ్ కావాలి. సో దీనికోసం మళ్ళీ గూగుల్కి వెళ్ళి కాపీ చేసి లేదంటే ఏదో రాసి కాదు, మనకు ఒక లోరమ్ 5 అనేది ప్రీ డిఫైన్డ్ టైటిల్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో ఇవి మనం డమ్మీ గా క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను లోరమ్ 5 అని టైప్ చేస్తాను, నాకు ఒక హెడ్డింగ్ అయితే ప్రొవైడ్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పెట్టిన H1 ని మన రిజల్ట్ కింద చూడాలి కదా. సో చూడడానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఫైల్ ని ఓపెన్ చేయాలి. సో ఎలా ఓపెన్ చేస్తారు, సో దీని మీద రైట్ క్లిక్ అయితే క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని కనిపిస్తుంది కదా, రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. సో ది ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో వెంటనే మనకి ఒక మన ఫోల్డర్ లో ఫైల్ ఎక్కడైతే ఉందో సో దానికి రీడైరెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఒపెరాలో ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి, లేదు మీరు వేరే బ్రౌజర్లో ఎక్కడైనా ఓపెన్ చేయాలనుకోండి, సో దీని మీద మీరు రైట్ క్లిక్ అయితే చేసుకోవాలి. సో చేసిన తర్వాత ఓపెన్ విత్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిన బ్రౌజర్ లిస్ట్ అంతా కనిపిస్తాయి. ఓకే, నేను ఇప్పుడు దీన్ని క్రోమ్లో అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నా. సో గూగుల్ క్రోమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మనం ఇక్కడ H1 ఏదైతే పెట్టామో సో అదే H1 అనేది ఇక్కడ మనకి టైటిల్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఈ ట్యాగ్ కి మధ్యలో కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసాం కదా. సో ఈ కంటెంట్ ని బ్రౌజర్ H1 ట్యాగ్ లో మనకి చూపించండి. సో H1 ట్యాగ్ అంటే ఇలా ఉంటది. ఓకే, రైట్. సో నెక్స్ట్ సైజ్ ఆఫ్ హెడ్డింగ్స్ మీరు పెట్టాలంటే, సో సెకండ్ సైజ్ వచ్చేసి H2 అన్నమాట. సో దీనికి కూడా నేను లోరో 5 అని యాడ్ చేసేస్తాను. సో సో ఇక్కడ కూడా నేను లోరో 5 యాడ్ చేశాను H2 కి. నెక్స్ట్ H3 కూడా నేను యాడ్ చేస్తాను లోరో 5 ని. అండ్ నెక్స్ట్ H4 కూడా యాడ్ చేస్తాను. సో లోరో 5. అండ్ నెక్స్ట్ H5 కూడా యాడ్ చేస్తాను. సో లోరో 5 అండ్ H6 అన్నమాట. సో H6 కూడా నేను యాడ్ చేస్తాను లోరో. ఓకే, సో ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సేవ్ చేసి ఓపెన్ చేశాను కానీ ఇక్కడ మనకు రిఫ్లెక్షన్ అయితే రాలేదు. ఓకే, ఫైల్ అయితే మళ్ళీ సేవ్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో బ్రౌజర్లో అయితే రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇది మీరు రీఫ్రెష్ చేయాలి. బ్రౌజర్ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలాగే ఎన్ని టైమ్స్ మనం రీఫ్రెష్ చేసుకుంటూ కూర్చుంటాం. ఓకే, అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఈ విజువల్ స్టూడియో కోడ్ లో ఒక లైవ్ సర్వర్ అనే దాన్ని మనం యాడ్ చేసుకున్నాం. ఓకే, సో లైవ్ సర్వర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే నాకు ఫైల్ పాత్ కనిపిస్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ ఏం కనిపిస్తుంది, ఫైల్ పాత్ అయితే కనిపిస్తుంది. అదే నేను సర్వర్ మీద ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఐపీ అడ్రస్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో అది ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో కోడ్ కి మనం లైవ్ సర్వర్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో అది ఎక్స్టెన్షన్ కాబట్టి, సో కింద ఈ ఐకాన్ అనేది, ఎక్స్టెన్షన్ అన్న ఐకాన్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లైవ్ అని టైప్ చేయండి. సో లైవ్ అని టైప్ చేయగానే మీకు ఒక లైవ్ సర్వర్ అయితే వస్తుంది. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి.
ఓకేనా. సో ఇక్కడ మనకి ఆల్రెడీ నాకు లైవ్ సర్వర్ ఉంది కాబట్టి నాకు డిజేబుల్ అని అన్ఇన్స్టాల్ అని వచ్చింది. మీకైతే ఇన్స్టాల్ అనే ఒక బటన్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు కూడా డిజేబుల్ అని అన్ఇన్స్టాల్ అయితే వస్తుంది. సో ఈ రెండు బటన్స్ అపేర్ అయినాయి అంటే మనకి సక్సెస్ఫుల్ గా విజువల్ స్టూడియో కోడ్ లో లైవ్ సర్వర్ అనేది మనకి క్రియేట్ అయిపోయినట్టే. ఓకేనా. సో వన్స్ ఈ బటన్స్ మీకు వచ్చిన తర్వాత సో ఈ ట్యాబ్ అనేది క్లోజ్ చేసేసుకోండి. రైట్. సో ఈ ట్యాబ్ క్లోజ్ చేసిన తర్వాత సో మళ్ళీ మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ కి అయితే వచ్చేయాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఫైల్ ఎక్స్ప్లోరర్ కి అయితే వచ్చేసాం. రైట్. సో ఇప్పుడు లైవ్ సర్వర్ ని ఎలా యాడ్ చేయాలి, ఓకే, సో ఎలా రన్ చేయాలన్న దాని గురించి చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే H1 to H6 ట్యాగ్స్ మాత్రమే ఇచ్చారు. ఎవరు HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి హైపర్ మార్కప్ లాంగ్వేజ్ ఏమి ఇచ్చింది, H1 to H6 ట్యాగ్స్ వచ్చింది. ఓకే, సో నేను H7 ట్యాగ్ కూడా పెట్టాలన్నమాట. చూడండి విఎస్ కోడ్ కూడా తెలియదు H7. నేను H3 అని టైప్ చేశాను అనుకోండి, నాకు వెంటనే ఇక్కడ చూడండి అలర్ట్ అవుతుంది H3 అని. నేను H7 కొడుతుంటే ఇక్కడ నాకు ఏం రావట్లేదు, అంటే ఈ ట్యాగ్ లేదనమాట. మరి లేని ట్యాగ్ ని నేను రాయొచ్చా అంటే ట్రై చేస్తాను. ఓకేనా. సో H1 ట్యాగ్ అయితే యాడ్ చేసి సో దీంట్లో కూడా నేను లోరం 6 అని వేస్తున్నాను లైక్ దిస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఇందాక మనం ఎలా ఓపెన్ చేసాము లైవ్ సర్వర్ లేనప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ రివీల్ సోర్స్ అని కదా మనం చూసాము, రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చూసాం కదా. సో రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చూసాం. సో ఇలా కాకుండా నేను సర్వర్ మీద రన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ రైట్ కార్నర్ లో చూడండి గో లైవ్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ టు రన్ లైవ్ సర్వర్ అని ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి రన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఈ పార్ట్ లో ఎక్కడన్నా రైట్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు దీన్ని లైవ్ సర్వర్ పంపించవచ్చు. లేదు అంటే ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి కూడా మీరు లైవ్ సర్వర్ మనం ఇక్కడ నుంచి కూడా మనం ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో 3 వేస్ నుంచి మనం లైవ్ సర్వర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొడుతున్నా. సో చూడండి, సో మనం వితౌట్ రీఫ్రెష్ చేయకుండానే మనకు కంటెంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకేనా. రైట్. సో ఇప్పుడు H6 కి H7 ట్యాగ్స్ కి డిఫరెన్స్ ఏంటో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ చూడడానికి ఒకలాగే ఉన్నాయి, ఒకే ఫ్యామిలీ ఇవి. సో ఇది ఒక్కటే ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో దాని అర్థం ఏంటంటే సో ఇది మోనో టెక్స్ట్ అనమాట, అంటే ఇవి రికగ్నైజ్డ్ ఎలిమెంట్స్, అన్రికగ్నైజ్డ్ ఎలిమెంట్ అనమాట ఇది. ఓకేనా. సో H7 అనేది ఈ బ్రౌజర్ కి తెలీదు, సో H6 వరకు తెలుసు కాబట్టి దాని ఫార్మేట్ అనేది మనకి డిస్ప్లే చేసింది. ఇదేం తెలియదు కాబట్టి జస్ట్ మోనో టెక్స్ట్ కింద మనకి డిస్ప్లే అయితే చేసింది. ఓకే, ఒక్కొక్క ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు అసలు ట్యాగ్ యూజ్ చేయకుండా నేను ఇలా టైప్ చేశాను, ఇది ఏమన్నా ప్రింట్ అవుతుందా అనేసి. ఎస్, ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ప్రింట్ అయితే అయింది, కానీ దీన్ని మనం ఐడెంటిఫై చేయలేము. అంటే దీనికి మనం ఏం చేయలేము, డెకరేట్ చేయలేము, దీని కలర్ వేయలేము, దీని సైజ్ పెంచలేము, ఏమి పెంచలేము. ఎందుకని దీన్ని మనం సెలెక్ట్ చేయలేము, ఎందుకంటే ట్యాగ్ లేదు కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోలేము అనమాట. క్లియరా. సో ఇలాగ మీరు ఒక హెడ్డింగ్ ని 6 వేస్ లో పెట్టుకోవచ్చు. H1 నుంచి H6 ట్యాగ్స్ వరకు యూస్ చేసి హెడ్డింగ్స్ అని పెట్టచ్చు. కానీ SVO రూల్ ప్రకారం ఒక వెబ్సైట్ కి ఒక పేజ్ కి ఒక H1 మాత్రమే ఉండాలి. సో రిమైనింగ్ కొన్ని కూడా H2, H3, H4, H5, H6 ట్యాగ్స్ అయితే ఉండాలి. ఓకేనా. రైట్. క్లియరా. ఎనీ డౌట్స్ H1 ట్యాగ్స్? క్లియర్? ఎనీ డౌట్స్ ఎనీవన్? No, sir. No. యా. ఓకే, సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా H1 హెడ్డింగ్స్ అయితే పెట్టడం వచ్చేసింది. సో నెక్స్ట్ మనం వెబ్సైట్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే పారాగ్రాఫ్స్ ని ఎలా పెట్టాలని. సో సింపుల్ పారాగ్రాఫ్స్ పెట్టడానికి మీరు యూస్ చేసే ట్యాగ్ వచ్చేసి జస్ట్ P అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ట్యాగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్ అయితే వచ్చేసింది. సో దీంట్లో మనం ఒక పారాగ్రాఫ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికి నేను ప్రీ డిఫైన్డ్ ప్రాక్టీస్ పర్పస్ కోసం లోరమ్ అనే పారాగ్రాఫ్ ని దీంట్లో యాడ్ చేశాను. సో మీరు కూడా జస్ట్ లోరమ్ అని టైప్ చేస్తే మీకు ఒక పారాగ్రాఫ్ అయితే వచ్చేస్తుంది. సో దాన్ని మనం డమ్మీ పారాగ్రాఫ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఓకే. రైట్.
ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ మనకు కంటెంట్ ఇవ్వకుండా ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయమన్నప్పుడు, ఈ యొక్క లోరెమ్ అనే పారాగ్రాఫ్‌లు అండ్ టైటిల్స్ అనేది మనకి ఈజీగా యూజ్ అవుతాయన్నమాట. ఓకేనా? రైట్. సో, ఈ పేరాని యాడ్ చేసిన తర్వాత జస్ట్ మనం ఓపెన్ చేస్తే చూడండి లైవ్ సర్వర్‌లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి 127.0.0 1 కాలమ్ 5500 ఐపీ అడ్రెస్ మీద index.html అనే ఫైల్ అనేది రన్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనం పారాగ్రాఫ్‌ని అయితే యాడ్ చేసేసాము. సో, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, పారాగ్రాఫ్‌లో మనకి మల్టీ లైన్స్ ఉంటాయి. హెడ్డింగ్స్‌లో అయితే మనకి సింగిల్ లైన్స్ అయితే మనకి కనిపిస్తాయి. ఓకేనా? సో, ఇలాంటి మల్టీ లైన్ కంటెంట్ మనం రిప్రజెంట్ చేయడానికి పీ ట్యాగ్ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, పీ ట్యాగ్ అంటే మనకి ఇక్కడ పారాగ్రాఫ్ అని అర్థం. ఓకే. రైట్. సో, ఇంకా వెబ్ పేజ్‌లు ఇంకేం కనిపిస్తాయి అంటే, ఇమేజెస్ కూడా కనిపిస్తా ఉంటాయి. ఓకేనా? మరి ఆ ఇమేజ్‌ని ఎట్లా పెట్టాలంటే సింపుల్ ట్యాగ్ వచ్చేసి ఐఎన్‌జీ అని కొట్టి ఎంటర్ కొడితే మీకు ఇమేజ్ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. అసలు ఈ ట్యాగ్స్ అన్ని ఎందుకు రాస్తున్నానంటే నా గురించి రాయట్లేదు. నేను బ్రౌజర్ గురించి రాస్తున్నా. సో, బ్రౌజర్‌కి నాకేం కావాలో చెప్తున్నా. ఎలాగా? దాని యొక్క లాంగ్వేజ్‌లో. దాని లాంగ్వేజ్ ఏంటి? మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ చూపించాలి కాబట్టి సో, నేను ఐఎన్‌జీ అని ట్యాగ్ తీసుకున్నా. సో, ఎస్ఆర్‌సీ అనేది ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ నేమ్. ఎస్ఆర్‌సీ అనేది ఇక్కడ ప్రాపర్టీ నేము. ఈఎల్‌టీ అనేది కూడా ప్రాపర్టీ నేమ్. దేని యొక్క ప్రాపర్టీస్ ఇవి? ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్. ఓకే. సో, ఈ ఎస్ఆర్‌సీ అనేది ఏం చేస్తుందంటే, సో, మన లోకల్ డ్రైవ్‌లో ఉన్న ఇమేజ్‌ని బ్రౌజర్‌లోకి తీసుకొస్తది. సో, ఎలా తీసుకొస్తదంటే, ఇక్కడ ఇచ్చిన మనం పాత్‌ని బట్టి ఆ లొకేషన్‌లో ఉన్న ఇమేజెస్‌ని తీసుకొచ్చి బ్రౌజర్‌కి ఇస్తది. బ్రౌజర్ ఏం చేస్తది? దాన్ని డిస్‌ప్లే చేస్తదనమాట. సో, ఈ వర్క్ చేయడానికి ఎస్ఆర్‌సీ అనే సోర్స్ అనే ఈ ప్రాపర్టీని మనం యూజ్ చేసి దానికి సంబంధించిన వాల్యూనైతే ఇవ్వాలి. ఇక్కడ వాల్యూ ఎలా ఇస్తామంటే, ఇమేజ్ ఎక్కడైతే ఉందో దాని యొక్క పాత్‌ని ఇక్కడ మనం డిఫైన్ చేయాల్సి ఉంటది. సో, ఇమేజ్ వచ్చేసి నాకు ఇమేజ్ ఫోల్డర్‌లో ఇక్కడ 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ ఇమేజ్ అయితే ఇచ్చేసాను. ఓకే. సేవ్ చేసి నెక్స్ట్ ఓపెన్ చేయాలి. చూడండి ఇమేజ్ అయితే వచ్చేసింది ఇక్కడ మనకి. ఓకే. సో, ఇప్పుడు ఇమేజ్ యొక్క విడ్త్, హైట్‌ని మనం తగ్గించాలి అంటే సో, ఇక్కడ ప్రాపర్టీస్‌ని మనం యూజ్ చేయాల్సి ఉంటది. ఏంటి ఆ ప్రాపర్టీస్? విడ్త్ అన్నమాట. సో, దీన్ని నేను 120 పిక్సెల్స్ కింద మార్చాను. సో, నెక్స్ట్ నేను హైట్‌ని కూడా 120 పిక్సెల్స్ కింద చేంజ్ చేసుకున్నా. ఓకే. సో, రిజల్యూషన్ స్క్రీన్స్ కాబట్టి మన పిక్సెల్స్‌లో మనం మెజర్ చేయాలి. సో, విడ్త్ వచ్చేసి 120 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 120 పిక్సెల్స్ ఇచ్చా. నౌ ఐ కెన్ ఓపెన్ దిస్ మై పిక్చర్. క్లియరా? రైట్. సో, మీరు గూగుల్ నుంచి కూడా ఇమేజెస్‌ని ఇక్కడ పెట్టొచ్చు. సో, అక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ పాత్ అని ఉంటది. రైట్ క్లిక్ చేసినప్పుడు దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సో, అక్కడ నుంచి కూడా మీరు ఇమేజెస్‌ని ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక ఆల్టర్‌నేట్ ప్రాపర్టీ అంటే ఏంటి? మీకు సోర్స్ ప్రాపర్టీ దేనికి అర్థమైంది. సో, సోర్స్ ప్రాపర్టీ వచ్చేసి ఇమేజెస్ యొక్క పాత్ ఎక్కడైతే ఉందో దాన్ని ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. అప్పుడే ఈ సోర్స్ నుంచి ఆ పాత్ ఐడెంటిఫై చేసి బ్రౌజర్‌కి ఇస్తే బ్రౌజర్ దాన్ని డిస్‌ప్లే చేస్తది. నెక్స్ట్ విత్ ప్రాపర్టీ అండ్ హైట్ ప్రాపర్టీ మీకు అర్థమైంది కదా. సో, విత్ వచ్చేసి ఇమేజ్ ని ఎక్స్పాండ్ చేయొచ్చు. లేదంటే ఇమేజ్ యొక్క సైజ్ ని మనం తగ్గించడానికి ఈ విత్ అండ్ హైట్ అనేవి ప్రాపర్టీస్ హెల్ప్ అవుతాయి అనమాట. ఇంకా ఆల్టర్నేట్ ఏఎల్టీ అంటే ఆల్టర్నేట్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఏదో ఒక రీజన్ వల్ల మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే చేయలేకపోతున్నాం. అంటే నెట్వర్క్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఆ సోర్స్ లో మనం డిలీట్ చేసేయచ్చు. ఓకే. సో, ఇలాగ మనం మిస్టేక్ చేసినప్పుడు ఎండ్ యూజర్ ఆ ఇమేజ్ ఏంటా అని ఇరిటేట్ అవ్వకుండా జస్ట్ వాడికి మనం ఒక నేమ్ అన్నా మనం చూపించొచ్చు అనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. ఇమేజ్ చూపిస్తున్నాను కాబట్టి నాకు ఏ ఇమేజ్ అయితే నేమ్ అయితే రాలేదు. ఆల్టర్నేట్ ఏబీసీ అని. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇమేజ్ యొక్క ఫైల్ నేమ్ రాంగ్ కొడుతున్నా. సో, 11 అని పెట్టి సేవ్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఆల్టర్నేట్ అయితే పనిచేస్తుంది. సో, ఇమేజ్ యొక్క నేమ్ కనీసం మినిమం ఇమేజ్ యొక్క నేమ్‌ని మనం ఇక్కడ చూపించగలుగుతాం అనమాట. సో, ఆల్టర్‌నేట్ పనిచేస్తే ఇమేజ్ సోర్స్ పనిచేయదు. సోర్స్ పనిచేస్తే ఆల్టర్‌నేట్ పనిచేయదు. సో, ఏదో ఒకటే పనిచేస్తుంది. ఓకేనా? రైట్. సో, ఇమేజెస్ యాడ్ చేయడం అయితే ఇలాగా. ఓకే. సో, ఇప్పటివరకు మనం ఏం చేసాం? సో, డాక్యుమెంట్ టైప్ హెచ్టీఎంఎల్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం. హెచ్టీఎంఎల్ ఓపెన్ అండ్ క్లోజ్ రూట్ ట్యాగ్ గురించి చూసాం. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్స్. సో, తర్వాత హెచ్1 ట్యాగ్స్ ఎట్లా పెట్టాలని చూసాం. హెచ్1 టు హెచ్6 డిఫరెంట్ వేస్ లో మనం హెడ్డింగ్స్ అనేది మనం ఇక్కడ పెట్టొచ్చు. సో, హెచ్1 అనేది మాక్సిమం బోల్డ్ అండ్ సైజ్ లో ఉంటుంది. హెచ్6 అనేది స్మాల్ బోల్డ్ అండ్ స్మాల్ సైజ్ లో మన కంటెంట్ అనేది కనిపిస్తుంది. సో, ఒక గ్రూప్ ఆఫ్ లైన్ పారాగ్రాఫ్ మనం చూపించాలి అనుకుంటే పీ ట్యాగ్ యూస్ చేయాలి. ఈ పీ ట్యాగ్ యూస్ చేసి మన పారాగ్రాఫ్ అయితే యాడ్ చేసుకోవచ్చు.
సో మనం సైట్ లో ఇమేజెస్ పెట్టాలంటే ఐఎంజి సోర్స్ ఇమేజ్ ని సోర్స్ ఎక్కడైతే ఉంది ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో ఆ పాత అయితే మనం డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఇమేజ్ చూపించలేనప్పుడు దాని యొక్క నేమ్ అన్న చూపించడానికి ఆల్టర్నేట్ అనే ప్రాపర్టీ నేమ్ వాడాలి. అలాగే ఇమేజ్ యొక్క సైజ్ ని పెంచాలన్నా తగ్గించాలన్నా విత్ అనే హైట్ యొక్క ప్రాపర్టీని యూస్ చేసి ఇమేజ్ యొక్క విత్ హైట్ మనం మేనేజ్ చేయొచ్చు. క్లియర్? సార్ ఇమేజ్ పాత్ ఎలా క్రియేట్ చేశారు సార్ అక్కడ సోర్స్ దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి? సో నేను బిఫోర్ గా ఏం చేశానంటే నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో దిస్ మై ఫోల్డర్ ఐఎంజీ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఐఎంజీ ఫోల్డర్ లోకి నేను ఇమేజెస్ అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ నుంచి ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో అలా యాడ్ చేయాలంటే సో ఇక్కడ న్యూ ట్యాబ్ తీసేసుకోండి. సో తీసుకున్న తర్వాత గూగుల్ ఓకే, సో ఇక్కడ సెర్చ్ లో మీరు ఇమేజెస్ ఏదైతే ఇమేజెస్ కావాలో మీకు అది ఇమేజెస్ ఇక్కడ కొట్టి నేను రాజమండ్రి అని టైప్ చేశాను. ఓకే, సో నాకు ఇక్కడ రాజమండ్రి రిలేటెడ్ ఇమేజెస్ అయితే వచ్చేసింది. సో దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఇమేజ్ ట్యాబ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఆ, ఇక్కడ చూడండి సేవ్ ఇమేజ్ యాజ్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఈ ఎక్కడ సేవ్ చేయాలంటే మనం ఏదైతే డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నామో ఆ డైరెక్టరీలో ఆ ఫోల్డర్లో అయితే మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. ఓకే, సో నేను వెబ్లో దీనికోసం ఐఎంజీ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఈ ఇమేజ్ నేను ఇక్కడ సేవ్ చేస్తాను. సో సేవ్ చేసే ముందు ఇక్కడ నేను ఫైల్ నేమ్ అయితే చేంజ్ చేశాను, 3 అని పెట్టి సేవ్ కొట్టేసాను. ఓకే, సో ఆ ఇమేజ్ అయితే అక్కడ మనకి యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇమేజ్ కూడా నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో సేమ్ థింగ్ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఓకే, సో ఇమేజెస్ వచ్చేసి మీరు జేపీజీ కానీ పిఎన్జి ఫార్మాట్స్ కానీ ఉండేలా చూసుకోండి. సో అదైతే మనకి ఈజీగా యాడ్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇది వెబ్ ఫైల్ అనమాట. సో నేను ఇది సేవ్ చేయట్లేదు, ఇంకా రిలేటెడ్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఓకే, సో ఇది ఒకటి తీసుకుందాం. సో ముందు దీని యొక్క ఫార్మాట్ ఏంటని చెక్ చేయండి. సేమ్ ఇమేజ్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇది కూడా వెబ్ ఫైల్లో ఉంది. సో మనకు కావాల్సింది జేపీజీ. మీరు ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు జేపీజీ ఆర్ పిఎన్జీ ఫైల్స్ అని కొడితే మీకు దానికి రిలేటెడ్ సంబంధించిన ఫైల్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు మీ డైరెక్టరీలో యాడ్ చేశారో సో ఆటోమేటిక్ గా ఆ ఇమేజెస్ అయితే ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేశాను అనుకోండి. సో ఏదైతే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసాం ఫైల్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఎస్, నా స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? హలో, కనిపిస్తుంది సార్. ఓకే, సో క్లియర్ అండి, ఇమేజ్ అర్థమైందో? ఎనీ డౌట్స్? ఓకే, యా, ఇమేజ్ అర్థమైందా? ఏం డౌట్ ఉందా? ఓకే, నేను ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఇమేజ్ యాడ్ చేయడానికి ఐఎంజీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మీరు ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ నాకు ఐఎంజీ అండ్ ఫోల్డర్ లో ఉంది కాబట్టి ముందు ఫోల్డర్ నేమ్ అయితే టైప్ చేసా ఐఎంజీ అని. సో నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఫైల్స్ అయితే కనిపిస్తాయి, ఇమేజ్ ఫైల్స్. దీని మీద క్లిక్ చేయండి, 3.jpg. సో దీన్ని సేవ్ చేసిన తర్వాత ఫైల్ అయితే ఓపెన్ చేయండి.
సో దీన్ని మళ్ళీ నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. సో రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి ఇక్కడ మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది. ఓకేనా? రైట్. సో నేర్చుకున్నాం ఈరోజు మనం? సో హెడ్డింగ్స్ పెట్టడం నేర్చుకున్నాం, పారాగ్రాఫ్స్ పెట్టడం నేర్చుకున్నాం, ఇమేజెస్ పెట్టడం నేర్చుకుంటారు. ఓకే. సో ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే, సో నెక్స్ట్ క్లాస్ వచ్చే టైంకి మీరు చేయవలసింది, ఓకే, సో మీరు ఒక 5 పేజెస్ అయితే క్రియేట్ చేయాలి. 5 పేజెస్ అంటే 5 ఫైల్స్ అయితే మీరు క్రియేట్ చేయాలి. ఫస్ట్ అసైన్మెంట్ 1. ఓకే. సో ఒక 5 డిఫరెంట్ పేజెస్. సో ఇది కూడా మీరు ఎలా క్రియేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్ పేజెస్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే. సో దానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి ఈ పేజ్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఈస్ట్ గోదావరి .html అని ఒక పేజ్ పేరు అయితే పెట్టాం. ఇప్పుడు మనకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది కదా. సో ఈ ఫైల్లో మీరు ఫస్ట్ H1 అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నాకు టైటిల్ కావాలి. ఏ టైటిల్ అది? ఈస్ట్ గోదావరి న్యూస్ ఆర్ బ్లాగ్ ఏదో ఒకటి పెట్టండి. సో పెట్టిన తర్వాత దీని గురించి స్టోరీస్ యాడ్ చేయండి. స్టోరీ అంటే దాని హిస్టరీ కానీ ఇవన్నీ మీకు పీ ట్యాగ్ తెలుసు కదా. సో పీ ట్యాగ్ యూస్ చేసి సో దాని గురించి ఒక డిస్క్రిప్షన్ అయితే రాయండి పీ ట్యాగ్ యూస్ చేసి. సో తర్వాత దానికి రిలేటెడ్ ఇమేజెస్ ఏమైనా ఉంటే ఒక 3 ఇమేజెస్ మీరు యాడ్ చేయండి. ఇలాగ నాకు 5 పేజెస్ మీరు రేపటికల్లా క్రియేట్ చేయండి. 5 పేజెస్. ఓకే. సో ఈస్ట్ గోదావరి .html పేజ్ 5 పేజెస్ అయితే మీరు క్రియేట్ చేయండి. ఓకే. సో నేను శాంపిల్ కి ఒక పేజ్ అయితే క్రియేట్ చేసి చూపిస్తాను ఎలా చేయాలి అనేది. సో రిమైనింగ్ అన్ని కూడా మీరు చేసేసేయండి. ఓకే. సో దీనికోసం నేను విఎస్ కోడ్ వచ్చేసాను. సో వచ్చిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ చేసి ఫస్ట్ న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదా. సో దీనికి నేను ఈస్ట్ గోదావరి .html అనే ఎక్స్టెన్షన్ యూస్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. నాకు ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈస్ట్ గోదావరి .html అనే ఫైల్ క్రియేట్ అయింది. సో బేసిక్ స్ట్రక్చర్ కావాలి కాబట్టి సో షిఫ్ట్ బటన్ 1 ప్రెస్ చేస్తే ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే బేసిక్ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఏం చెప్పాను నేను? హెడ్డింగ్ కావాలి, పారాగ్రాఫ్ కావాలి, ఇమేజెస్ కావాలి. సో మన కంటెంట్ కావాలి కదా. సో కంటెంట్ మనం వెతుక్కోవాలి. సో దానికోసం నేను గూగుల్ అయితే యూస్ చేస్తాను. మీరు చాట్ జీపీటీ కానీ గూగుల్స్ కానీ యూస్ చేయండి. ఓకే. సో ఇక్కడ నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని టైప్ చేశాను. ఇక్కడ నేను ఆల్ అన్ని క్లిక్ చేస్తాను. ఓకే. సో ఇలా వచ్చింది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇన్ ద కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది కదా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఓకే. సో ఇక్కడ పేజ్ కూడా ఉంది. సో మీరు పేజ్ కూడా చూడొచ్చు. ఓకే. సో రైట్. ఈ టైటిల్ అయితే మనకు కావాలి. సో దీన్ని అయితే నేను కాపీ చేస్తాను. ఓకే. సో ఈస్ట్ గోదావరి. సో మీరు చేసేటప్పుడు కూడా డమ్మీ కాకుండా ఇలాంటి ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకొని దాని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు ఫీలింగ్ అయితే వస్తుంది. రియల్ టైంలో చేస్తారు ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే. సో ఇది పెట్టాం కదా. ఇప్పుడు హెడ్డింగ్ వచ్చిందా లేదన్నా చెక్ చేద్దాము. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్కి వెళ్ళి సో ఈస్ట్ గోదావరి ప్లేస్ వచ్చేసింది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వచ్చింది. ఓకే. సో దీనిపైన నాకు తెలుగు కంటెంట్ ఉంది కదా. సో దాన్ని నేను దీనికంటే తక్కువ సైజులో వేయాలనుకున్నా H3 యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఈ తెలుగు నేమ్ ఉంది కదా. సో దీన్ని నేను కాపీ చేస్తాను. సో కలిపి వచ్చింది. సో ఇక్కడ మనం డివైడ్ చేద్దాం. ఓకే. సో నేను ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో దీంట్లో ఆల్రెడీ మన కింద ఇంగ్లీష్ లో పెట్టేసాను కాబట్టి తీసేసండి అది. ఓకే. రైట్. సో ఫస్ట్ తెలుగులో వేసాను, తర్వాత ఇంగ్లీష్ లో వేసాను. నా ఐ కెన్ ఓపెన్ మై బ్రౌజర్ లైక్ దిస్. ఫైన్. సో హెడ్డింగ్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ నాకు దాని గురించి కొంచెం డీటెయిల్ కావాలి కదా. సో దానికోసం
అబౌట్ డిస్టిక్ అని ఉంది కదా, సో దీనికోసం నేను ఫస్ట్ దీన్ని అయితే కాపీ చేస్తాను. సో దీనికి నేను ఇక్కడ ఇంకొక H1 ట్యాగ్ కాకుండా ఆల్రెడీ H1 వాడేసాను కాబట్టి H5 ట్యాగ్ యూస్ చేస్తాము డిస్టిక్. ఓకే, అబౌట్ డిస్టిక్. సో తర్వాత దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఉంది కదా, సో దానికి పారాగ్రాఫ్ లో తీసుకోవాలి మనం T ట్యాగ్ అయితే యూస్ చేస్తాం. సో ఇక్కడ నుంచి కంటెంట్ అయితే కాపీ చేసి ఇదంతా కూడా నేను కాపీ చేస్తాను. సో చేసిన తర్వాత ఈ ట్యాగ్ అయితే పేస్ట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నా సైట్ ఎలా ఉందో అది ఒకసారి వెరిఫై చేసుకోండి. లైక్ దిస్ ఎలా వచ్చింది. ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఇమేజెస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో ఓకే, సో దానికోసం మనం ఇమేజెస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దానికోసం నేను ఒకసారి వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, సో Google. సో ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే, సో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే కనిపించింది. ఓకే, ఇలా కంటెంట్ ఫస్ట్ మనం ఏంటంటే ఏం చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన కంటెంట్ అయితే మనం ప్రిపేర్ చేయాలి. సో గూగుల్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఆ కంటెంట్ మనం తీసుకోవాలి. ఓకే, సో ఈ మ్యాప్ నుంచి చూద్దాం వస్తామేమో, ఏ ఫార్మాట్ లో ఉందో చూద్దాం. సేవ్ యాజ్ చేయాలి. ఓకే, సో పిఎన్జిలో ఉంది. సో ఇలా ఉంచేస్తాను నేమ్ నేను కంఫర్టబుల్గా ఉంది కాబట్టి. రైట్, సో ఇప్పుడు ఈ ఇమేజ్ నేను అక్కడ యాడ్ చేస్తాను. జస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎప్పుడు అక్కడ యాడ్ చేయాలి, ఈ పీ ట్యాగ్ కింద యాడ్ చేయాలి. సో పీ ట్యాగ్ కిందకి వచ్చేసి ఇప్పుడు ఐఎంజీ ట్యాగ్ యూస్ చేయండి. సో ఐఎంజీ ఫోల్డర్ లో నాకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ డాట్ పిఎన్జీ అని ఫైల్ ఉంది. ఓకే, దాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఓకే, దట్స్ ఇట్. చూడండి వచ్చేసింది. సో ఇలాగ మీరు ఒక 5 డిస్ట్రిక్ట్ నేమ్స్ ని పేజెస్ కింద క్రియేట్ చేయండి. క్లియర్. సో ఇది ఈ రోజు మీ అసైన్మెంట్. ఓకే, సో ప్రతి పేజ్ లో నాకు హెడ్డింగ్స్ కావాలి, సబ్ హెడ్డింగ్స్ కావాలి, పారాగ్రాఫ్స్ కావాలి అండ్ ఇమేజెస్ కావాలి. సో ఈ రోజు ఏవైతే ట్యాగ్స్ మీద మీరు వర్కౌట్ చేశారో, ఇక్కడ నేర్చుకున్నారో, ఈ ట్యాగ్స్ ని రియల్ లో మీరు ఒక నేనైతే 5 చెప్పాను, మీ ఇష్టం ఇంకా. ఓకే, సో ఎన్ని పేజెస్ అయినా ఈ కంటెంట్ యూస్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. క్లియరా? ఎనీ డౌట్స్ ఎనీవన్? నో సార్. ఎస్, నో కదా. రైట్, సో ఇది ఈ రోజు క్లాసు. సో రేపు క్లాసు రిమైనింగ్ ట్యాగ్స్ గురించి మనం నేర్చుకోబోతాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.